రష్యా మరొక న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్ టెస్ట్ చేసింది విజయవంతంగా. దాని పేరు BUREVESTISTNIK బురెవెస్నిక్. అది యాక్చువల్లీ నాకైతే పలకడం రావట్లేదు, రష్యన్ భాషలో పెట్టిన పేరు అది. సో న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ టెస్ట్ చేశారు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో దీని వివరాలు ఏంటి? రష్యా ఇంకా తన పరిజ్ఞానాన్ని, తన సాంకేతిక పరిజ్ఞానము, లేకపోతే రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఇంకా తనను తాను ఎక్విప్ చేసుకునే పద్ధతి ఏమి ఆగట్లేదు, ఇంకా పెంచుకుంటూనే ఉంది. సో ఈ కొత్త మిసైల్ లక్ష్యం ఏంటి అండ్ దీని వివరాలు ఏంటి? నిజంగా ఇది బహుశా వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ గత 10 సంవత్సరాలు ఏదో ఉంటే ఇదేం చెప్పాలి. ఈ మిసైల్ యొక్క ఫీచర్ ఏంటంటే కనుక, మామూలుగా మనకు మిసైల్స్ లో ఫ్యూయల్ పెడతాం, ఇంధనం పెడతాం. ఆ ఇంధనం కాలుతుంటే కొద్దీ ఆ ప్రెషర్ తోటి మిసైల్ పైకి పెడుతుంది. దాంట్లో ఫస్ట్ లిక్విడ్ ఫ్యూయల్ ఉండొచ్చు, సాలిడ్ ఫ్యూయల్ ఉండొచ్చు, లేదా ఒక సెక్షన్ లో లిక్విడ్, ఒక సెక్షన్ లో మనకు సాలిడ్ ఫ్యూయల్, ఇటువంటివన్నీ ఉంటాయి మనకి. ఎందుకంటే మనం ఫర్ ఇన్స్టెన్స్ అంతరిక్షంలోకి వెళ్ళిందంటే కనుక ఫ్యూయల్ పనిచేయదు, లిక్విడ్ ఫ్యూయల్ పనిచేయదు. ఎందుకంటే అక్కడ మనకు ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆక్సిజన్ ఇంటేక్ ఉండదు. కాబట్టి సాలిడ్ ఫ్యూయల్ పెట్టాల్సి వస్తుంది. సాలిడ్ ఫ్యూయల్ పెట్టినప్పుడు సాలిడ్ ఫ్యూయల్ కూడా మళ్ళీ మరి సాలిడిఫైడ్ ఆక్సిజన్ పెట్టడం, ఇటువంటివన్నీ చేస్తారు. కానీ ఈ మిసైల్, రష్యా ఇనాగరేట్ చేసినటువంటి ఈ మిసైల్ యొక్క గొప్పతనం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంది దాంట్లో. లిక్విడ్ ఫ్యూయల్ కాదు, ఈ సోకాల్డ్ మన అంటే సాలిడ్ ఫ్యూయల్ కాదు, న్యూక్లియర్ మెటీరియల్ పెట్టారు. అంటే మామూలుగా మిసైల్ ఒక రేంజ్ ఉంటుంది. లాంగెస్ట్ రేంజ్ వచ్చేసి ఒక 15,000 కిలోమీటర్లు, 18,000 కిలోమీటర్లు. మన దాన్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం, ICBMs అంటాం. రష్యాలో దగ్గర ఉన్నాయి, మనకు అమెరికా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మనం బహుశా ఫర్ ఇన్స్టెన్స్ రష్యా వ్లాడివాస్టక్, మనకు పెసిఫిక్ ఓషన్ ఉన్నటువంటి వ్లాడివాస్టక్ నుంచి కొడితే లండన్ కొట్టచ్చు, ఆల్మోస్ట్ ఒక 15,000 కిలోమీటర్ దూరంలో కొట్టచ్చు. అలాగే మనకు వీళ్ళు అమెరికా న్యూయార్క్ నుంచి ఫైర్ చేస్తే మాస్కోని కొట్టచ్చు. అంతంత దూరం వెళ్ళగలిగిన మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఈ మిసైల్ స్పెషాలిటీ ఏంటంటే కనుక కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆకాశంలో తిరుగుతూనే ఉండొచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ అంటే ఇంకా అది ఎన్ఎగ్జాస్టబుల్, నడుస్తూనే ఉంటుంది. చాలా కొన్ని రోజుల దాకా మిసైల్ ఆకాశంలో తిప్పగలిగినటువంటి ఒక టెక్నాలజీని వాళ్ళు ఆవిష్కరించారు. అందుకనే లాస్ట్ అట్లీస్ట్ ఒక డికేడ్, దశకం, ఇంకా అంతకంటే ముందర కూడా మనం చూసుకోవచ్చు. ఇటువంటి టెక్నాలజీ ఇంతవరకు రాలేదు ప్రపంచంలో. ఇది మేజర్ థ్రెట్. వాడు ఈ రోజు మిసైల్ ఫైర్ చేసి కూర్చోవచ్చు. ఎవడి మీద పడుతుందో, ఎప్పుడు పడుతుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. బై నేచర్ ప్రతి మిసైల్ కూడా టర్మినల్ ఫేజ్ అంటారు. మిసైల్లో 3 ఫేజులు ఉంటాయి. మనకు బూస్ట్ ఫేజ్, స్టెబిలైజేషన్ ఫేజ్, తర్వాత మనకు టర్మినల్ ఫేజ్, 3 ఉంటాయి. ఫైర్ చేసినప్పుడు అది స్పీడ్ పుంజుకోవాలి, పైకి వెళ్ళాలి, ఆ థ్రస్ట్ వస్తుంది. తర్వాత పైకి వెళ్ళినప్పుడు క్రూజ్ ఫేజ్ అంటారు. దాంట్లో పెద్ద ఎనర్జీ కన్సంప్షన్ ఉండదు. కింది టర్మినల్ ఫేజ్ లో ఎనర్జీ ఆల్మోస్ట్ జీరో, వాడు భూమి గురుత్వాకర్షణ శక్తితో కొడుతుంది. సో నార్మల్ గా ఈవెన్ సింపుల్ మిసైల్ కూడా హైపర్సానిక్ అయిపోతుంది టర్మినల్ ఫేజ్ లో. Mach 4, Mach 5 స్పీడ్ లో కొడుతూ ఉంటుంది. అటువంటిది ఇది ఇన్ని రోజులు తిరిగినా కానీ కూడా దాని యొక్క ఫ్యూయల్ ఎగ్జాస్ట్ అవ్వదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాబట్టి బర్న్ అవుతూనే ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్ లో లాగా బర్న్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు కొట్టాలంటే మళ్ళీ అది హైపర్సోనిక్ స్పీడ్ లో కొడుతుంది. సో మనం డిసైడ్ చేసుకొని మనకు థ్రెట్ ఉందా లేదా అని చూసుకునేటప్పుడు కొట్టేస్తుంది. సో అంత లీతల్, భయంకరమైనటువంటి లీథాలిటీ దీంట్లో ఉంది. దీని హైపర్సోనిక్ స్పీడ్ లో కొడుతుంది, ప్లస్ తిరుగుతుంటే ఎక్కడ తిరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ టార్గెట్ మీద కొడుతుందో చెప్పలేము, లాస్ట్ మినిట్ మెనోవర్స్ లో కనుక డిటెక్ట్ చేయలేము. ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయి. ఒక్కటే ఒక ప్రాబ్లం దీంతో ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ పెట్టి వెళ్తుంది కాబట్టి ఆకాశంలో న్యూక్లియర్ ట్రైల్ కనిపిస్తుంది. ఆ న్యూక్లియర్ ట్రైల్ తోటి మనం బహుశా ఇది ఎక్కడుంది అని వాళ్ళు శత్రువు దాన్ని పసిగట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ టెస్ట్ మాత్రమే. ఇది రాబోయే రోజుల్లో ఆ న్యూక్లియర్ ట్రైల్ కూడా, ఆ న్యూక్లియర్ సిగ్నేచర్ కూడా తగ్గించే దిశగా దీని ఇంప్రూవ్మెంట్స్ రాబోతున్నాయి. బట్ ఆ టెక్నాలజీ ఆవిష్కరణ అనేది చాలా, ఇట్స్ అ మేజర్ మైల్ స్టోన్. బహుశా ఇమ్మీడియట్ గా భారతదేశం కూడా దాని గురించి ఆలోచన చేస్తుంది, అమెరికా కూడా తెచ్చుకుంటుంది. మనం ప్రపంచంలో చూస్తే కానీ ఈ 4 దేశాలే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పనిచేస్తున్నాయి. యుఎస్, రష్యా, చైనా, భారతదేశం. మిగతా దగ్గర అన్ని కూడా వాళ్ళు టాక్టికల్ గా చిన్నగా ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఈ 4 దేశంలోనే ఉన్నాయి.
రష్యాలో వచ్చింది ఈరోజు, బట్ ఇట్స్ అ మ్యాడ్ రేస్. బట్ మనం రష్యాని అభినందించాలి. ఇంతటి ఆలోచన మామూలుగా ఫ్యూయల్, సాలిడ్ ఫ్యూయల్ ఇవే ఆలోచన చేసేవాడు. న్యూక్లియర్ ఫ్యూయల్ పెట్టి దాన్ని తయారు చేసి సక్సెస్ఫుల్ గా దాన్ని వాళ్ళు చేయగలిగారంటే కనుక ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ రష్యా. అంటే ఎనీ వెపన్ ఇస్ డేంజరస్. మనం ప్రజల ప్రాణాలు పోతాయి, యుద్ధాలు నష్టం జరుగుతుంది, ఎప్పుడు యుద్ధాలు కోరుకోకూడదు మనం. కానీ మన దగ్గర అస్త్రం ఉంటే కనుక మన శత్రు మనల్ని గౌరవిస్తాడు. ఎప్పుడు వాడిని ఎత్తునొచ్చి పడుతుందో తెలియదు, వాడు ఆ భయంలో ఉంటాడు కాబట్టి మనల్ని ఏం చేయడు. కాబట్టి మనకు అస్త్రం ఉండాలి. అందుకని మనకు సనాతన ధర్మంలో మనకున్నటువంటి దేవి దేవతలు, ముక్కోటి దేవతలు, ప్రతి ఒక్కరి దగ్గర అస్త్రాలు ఉంటాయి. అస్త్రం ఉంటేనే మనం శస్త్రం ఉంటేనే శాస్త్రం ఉంటుంది. శస్త్రం ఉంటేనే మనం ధర్మం మెయింటైన్ చేయగలం. ధర్మానికి మూలం మనకు క్షాత్రం. అందుకని మన టెక్నాలజీ పెంచుకోవాలి, మన కెపాసిటీ పెంచుకోవాలి. కాబట్టి దాన్ని గౌరవించాలి. ఈరోజు రష్యా చేసింది మనం అభినందించాలి, కంగ్రాచులేట్ చేయాలి రష్యాని తప్పకుండా. బట్ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని మనం కూడా మన దేశంలో అటువంటి కెపాసిటీ బిల్డింగ్ మనం చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బంకర్ బస్టర్ బాంబ్స్ లేవు మన దగ్గర, అమెరికా దగ్గర ఉన్నాయి. అమెరికా ఒక్కరి దగ్గర ఉన్నాయి, ఇంకెవరి దగ్గర లేవు. మనం ఏం చేసాము, అగ్నిని మోడిఫై చేసాం. వాడు బాంబు తీసుకెళ్లి ఫ్లైట్ లో తీసుకెళ్లి డెలివరీ చేస్తారు. మనం అగ్నిని మోడిఫై చేసాం. అగ్ని 8,000 కిలోమీటర్లు కొట్టే బదులు 1000 కిలోమీటర్లుగా వెళ్ళి అమెరికన్ బంకర్ బస్టర్ బాంబ్ కంటే కూడా ఎక్కువ లిథాలిటీలో కొట్టగలిగిన కెపాసిటీ దాంట్లో పెట్టుకున్నాం. అంటే సూక్ష్మంలో మోక్షం సాధించాం. అలాగే వీటికి కూడా మనం డిఆర్డిఓ తప్పకుండా రాబోయే రోజుల్లో మనం దీని సొల్యూషన్ మన దేశంలో కూడా వస్తుంది, ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి రష్యా ఒక్క దగ్గర ఈ టెక్నాలజీ ఉన్నది, వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. ఇట్స్ అ మేజర్ షిఫ్ట్. ఒక దశకం 2 దశకాల్లో ఇంత మేజర్ టెక్నాలజీ ఆవిష్కరణ జరగలేదు. మేజర్ జనరేషనల్ షిఫ్ట్ కింద భావించవచ్చు.